అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంత ఫలదాయకం. నమోస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః. హరి ఓం. సర్వే జనభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. ఉత్తరాయణ శిశిరుతో మాఘమాస కృష్ణపక్ష ఏకాదశి సోమవారం దగ్ధయోగం పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు దగ్ధయోగంలో మనమందరూ కూడా ఓం సోమాయ నమః, ఓం సోమనాథాయ నమః ఈ నామాల్లో ఏదైనా జపించవచ్చు. మంత్రబలంలో ఈరోజు సోమనాథాయ నమః అనే నామాన్ని 108 సార్లు జపిస్తే మన మనసులో ఏదైనా కల్మషం ఉంటే వెళ్ళిపోతుంది, కోపం ఉంటే వెళ్ళిపోతుంది, క్షమించే గుణం వస్తుంది, దయ అనే గుణాలు ఏర్పడతాయి, ప్రేమ అనే గుణాలు ఏర్పడతాయి. ఇక ఈరోజు సోమవారం ఇక భక్తి శ్రద్ధతో మనమందరూ కూడా ఓం సోమనాథాయ నమః అని జపించి చంద్ర సమేతంగా శివయ్య అనుగ్రహం పొందుదాం. ఓం సోమనాథాయ నమః. అందరు కూడా ఈరోజు సోమనాథాయ నమః అని జపించండి, శుభం జరుగుతుంది. ఇక ఈరోజు మంచి మాట. జీవితంలో మనకి భక్తి ఉండాలి, దాంతోపాటు నమ్మకము ఉండాలి. ఈ రెంటిని కలిపే వివేచనము అని ఉంటుంది. వివేచన అంటే ఏ సమయంలో ఎలా వివేకంగా నడుచుకోవాలి అనేది. అది లేకపోతే భక్తి మరియు నమ్మకంతో భగవంతుని ఆధీనం అవ్వచ్చు. మోక్షానికి దారి, సజ్జనుల సవాసం మోక్షానికి దారి, జ్ఞానంతో మోక్షానికి దారి. అవును కదా. ఈ ఒక వేదాన్ని తెలిసిన వాడు మహాజ్ఞాని భారతదేశంలో ఎవరు అంటే విజ్ఞానులు అంటాం. దేవుళ్ళు ఎవరు అంటే విజ్ఞానులు, అంతే. అంటే విశిష్ట జ్ఞానాన్ని పొందిన వారే భగవంతుడు. అర్థం చేసుకోవాలి. అంటే మన సనాతన ధర్మంలో అంత గొప్పగా వర్ణించారు ఈ విషయాల్ని. అయితే ఈరోజు మీకు మంచి మాటగా తెలియచేసేది, ధర్మ మార్గాన్ని ఎన్నుకోండి, మంచిదే. సత్యాన్ని పాటించండి, మంచిదే. భక్తి మార్గాన్ని ఎన్నుకోండి, అది మంచిదే. కానీ వివేచనతో బతకండి అనేది నేను తెలియచేసేది. వివేచన అంటే మీకు అర్థమయ్యేలా తెలియచేయాలంటే దీనికి ఒక చిన్న కథ ఉంది, తెలియచేస్తాను వినండి. ఒక మహాభక్తుడు, భగవంతుడు అంటే చాలా నమ్మకం, ఎప్పుడు ధర్మాత్ముడు, మళ్ళీ సత్యాన్నే మాట్లాడతాడు. అటువంటి వాడు ఒక ఊర్లో కూర్చొని రోజు శివ ధ్యానం చేసుకొని శివుని ఆరాధించుకొని పూజ చేసుకొని ఉంటాడు. అనుకోకుండా అది నదీ తీరంలో ఉంటుంది. వరదలు వస్తాయి, ఊరంతా మునిగిపోతుంది. జనాలంతా చెప్తారు, వెళ్ళిపోదాం రాండి, ఇక్కడ ఉంటే మనకి ఏదైనా సమస్య అవుతుంది అని. లేదు లేదు, నేను భగవంతుని నమ్ముకున్నాను, నాకేం అవ్వదు. తర్వాత మళ్ళీ అక్కడ జనాలను కాపాడే వ్యక్తులు కొందరు ఉంటారు కదా, పోలీసు వాళ్ళు, వాళ్ళు వస్తారు. ఏ వద్దనాయన వచ్చే వెళ్ళిపోదాము, మునిగిపోతావు అంటే, లేదు లేదు స్వామి, నేను దేవాలయంలో ఉంటాను, నేను ఇక్కడే భగవంతుడు చూసుకుంటానని కాపాడతాడు. అయిపోయింది, పోలీసు వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఆఖరిలో ఇంకెవరైనా ఉన్నాడా అని ఒక అడుగులో ఒక ఆయన ఎదుక్కొని వచ్చాడు, ఆ ఊడు పెద్ద ఆయన. అయ్యా అర్చకుల వారు, స్వామి రండి వెళ్దాం దేవాలయము, మళ్ళీ నీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత చేసుకోవచ్చు, క్లీన్ చేసుకోవచ్చు, ఇప్పుడు ఎందుకు రండి, మళ్ళీ వరదలు ఎక్కువ అవుతాయంటే, లేదు స్వామి నేను రాను, దేవుడు కాపాడుతాడు నన్ను అన్నాడు. సరే అని పంపించేశాడు. ఆఖరికి ఫైనల్ హెలికాప్టర్లో వచ్చారు ఇతను కాపాడదామని. ఇంకేం చేసే పని లేదా అని చెప్పేసి వెళ్ళి లోపల వెళ్ళి దాక్కుంటాడు.
సరే అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు, ఊరంతా ఖాళీ అయిపోయింది. ఇక అందరూ బయట టెంట్ హౌస్లో మంచిగా భోజనాలు పెడుతున్నారు, తినుకొని ఉన్నారు. ఈయన మాత్రం భగవంతుని ధ్యానం చేసుకొని శివా శివా శివ అనుకొని ధ్యానం చేసుకొని నమ్మకం భగవంతుడు కాపాడుతారులే, ఉండకున్నట్టే. అంటే అలా అందరూ ఒక్కరే వెళ్తూనే సమయము ముందుకెళ్తూ ఉన్నట్టే వరదలు ఎక్కువైపోయి ఊరే మునిగిపోయింది. ఆయన కూడా స్వర్గస్థులు అయిపోయారు. సరిపోయిన తర్వాత ఇంకా ఆత్మ దేవాలయంలో భగవంతుని దగ్గరికి పోవాలి. యమధర్మరాజు ముందు వెళ్తుంది, నువ్వు చాలా మంచి పని, వెళ్ళు దేవుని దర్శనం చేసుకో. అయ్యా, నేను ఇంత నమ్ముకున్న భగవంతుడు, నాకు ఇంత ధర్మాంగా నేను బతికాను, నువ్వే నా దేవుడు ప్రపంచం అనుకున్నా, నువ్వు నన్ను ఎందుకు కాపాడలేదు భగవంతా అని అడుగుతాడు. కాదప్పా భక్త, నేను ఎన్నిసార్లు వచ్చి నిన్ను కాపాడడానికి వచ్చింది. ముందుగా ఊర్ల ప్రజల్లో వచ్చి తెలియచేశాను నీకు, తర్వాత పోలీసు రూపంగా నేను వచ్చాను, తర్వాత అడుగు రూపంగా నేను వచ్చాను, ఆఖరికి ఎలిప్యాడ్ కూడా వేసుకొని వచ్చాను నేను నీకోసం. అయినా నువ్వు నన్ను పిలుస్తుంటే వస్తలేదు, నువ్వు ముందుకు నువ్వే చెడిపోయి దాన్ని నన్నెందుకు ప్రశ్నిస్తావు? నీలో ఉండాలి బుద్ధి, తెలివి. అందుకే ధర్మము భక్తితో పాటు వివేచనం కూడా ఉండాలి, దాన్ని పెంచుకోండి అని భగవంతుడు తెలియజేస్తాడు. అంటే దీని అర్థం భగవంతుడు ఎప్పుడు మనం పిలిచే లోపల డైరెక్ట్గా వచ్చేయడు, వేరే వాళ్ళ రూపంలో వస్తాడు. ఇప్పుడు నాకేదో సహాయం కావాలి, నేను ఎక్కడో వెళ్ళాలి, నాకు కార్ కావాలి అర్జెంటు, దేవుడా నాకు కార్ కావాలి అనుకుంటాం. ఏమా మీ కార్ కొంచెం పంపించండి అంటే పంపిస్తాను, అంతే సహాయం. అంటే మనకు కావాల్సింది అక్కడ లభించింది. అలా ఎవరు మనం ఏదైనా ఆ అత్యవసరంలో మనం ఏదైనా కోరుకున్నప్పుడు మనం జరగాలి అనుకుంటే మన చుట్టుపక్కల ఎవరిని అందిస్తే అది వాళ్ళ రూపంగా మనకి అది ప్రాప్తిస్తుంది అని అర్థం. దీన్ని తెలుసుకోవాలి. విత్తనం వేస్తే విత్తనాలు డైరెక్ట్గా బయటికి రావు, భూమిలో చెట్టు అయ్యి మొక్క అయ్యి దాని నుంచి పళ్ళు అయ్యి తర్వాత దాంట్లో విత్తనాలు ఉంటాయి. ఇంత వివేచన లేకపోతే జనాలకి ఎలా? నేను చెప్పేది నమ్మకం దేవుడి పైన పెట్టండి, భక్తి భావనలతో ఉండండి. దాంతో పాటు ఏది మూఢనమ్మకం, ఎవరి మాటలు వినాలి, ఏది వినకూడదు, ఏది ఆచరించాలి, ఏది ఆచరించకూడదు అనేది కూడా కాస్త ఆ పరమజ్ఞానాన్ని పెంచుకోండి మహాత్ములారా అని నేను కోరుకునేది అంతే. ఉదయం లేస్తానే మనం ఏం చేస్తాము? కరాగ్రే వసతే దేవి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం అనుకొని ఇట్లా అనుకొని కలిపిట్లు పెట్టుకొని ఇట్లా చూసుకుంటాం. దీని యొక్క ఒక వైజ్ఞానికం ఉంది. ఈ చేతుల్లో భగవంతుని మనం చూడడం వల్ల వేరే వాళ్ళకి చెయ్యము అని. ఏమేం పాపాలు చేసి ఉంటారో తెలియదు, వాళ్ళ మనసులో ఏమేమి ఉంటాయో తెలియదు, వాళ్ళకి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చేయడమే. వాళ్ళు ఎక్కడెక్కడ చేతులు పెట్టుకుంటారో ఏం తెలియదు, షేక్ హ్యాండ్ ఇచ్చేయడమే. మన సనాతన ధర్మంలో ఒకరికి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు అని ఎందుకు తెలుసా? మన శరీరంలో మొత్తం ఎనర్జీ మన చేతుల నుంచినే వెళ్తాం. అందుకే ధ్యాన ముద్ర, ముద్ర ప్రదర్శన ఇవన్నీ కూడా ఎనర్జీ పాయింట్స్. వేరే వాళ్ళలో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల ఆ ఎనర్జీ మనకి పాస్ అయిపోతుంది. వాళ్ళు ఏదో నెగిటివ్ ఎనర్జీ మనసులో ఏదో అనుకో ఉంటాడు, మీ గొడ్డు బ్యాడ్ బిహేవియర్, బ్యాడ్ థింకింగ్ ఉంటుంది, లేదో మీకు ఏదో చెడు చేయాలని అనుకుంటాడు, లేదో మిమ్మల్ని మోసం చేయాలని అనుకుంటాడు. అతను షేక్ హ్యాండ్ ఇస్తేనే అతను మనసులో ఉన్న ఒక కణాలు మరియు అతనిలో ఎనర్జీ మీ ఎనర్జీతో పాస్ అయి మీరు మోసపోతారు ఈజీగా. సింపుల్ లాజిక్. ప్రపంచంలో ఏ స్వామీజీలైనా, ఏ మఠాధిపతులైనా, లేదో ఎప్పుడైనా కృష్ణుడు కానీ, రాముల వారు కానీ, లేదా హనుమంతులు ఎవరైనా షేక్ హ్యాండ్ ఇచ్చినది ఇప్పటి వరకు పురాణంలో, ఇతిహాసంలో ఎక్కడైనా ఉంటే మీరు తెలియచేయండి, చూద్దాం. మీరు తెలియచేసి నిరూపించేస్తే అవును పురాణాల్లో ఇవన్నీ షేక్ హ్యాండ్ ఇచ్చేది ఉంది అనేది ఉంటే ఖచ్చితంగా నా జీవితంలో ఈ ఆధ్యాత్మిక చింతన అనేది మానేస్తాను. లేదు ఎక్కడ. అంత గొప్పది మన ధర్మం. ఒకరికొకరికి హ్యాండ్ చెయ్యి ఇట్లా ఒకరికొకరు కలపడం వల్ల ఇది చాలా ప్రమాదమైనది. అది పర్టికులర్గా పురుషులు ఏమన్నా కానీ, స్త్రీలు పురుషులు, ఆడపిల్లలు ఆడవాళ్ళు అంటే లింగభేదంగా ఏదైనా హ్యాండ్ ఇచ్చినప్పుడు, లింగభేదంగా అస్తం కలిపినప్పుడు అది చాలా సమస్యలు వస్తాయి. లింగభేదాస్తము అంటాం దీన్ని. అది మహాపాపం. మీకు తెలుసో తెలియకుండా చేసే పాపాలు అంటే ఇవే. అలా ముట్టుకోకూడదు, స్పర్శించకూడదు. దానివల్ల మహాపాతకం అవుతుంది. దానికి అధికారం ఉండాలంట ఒకరిని స్పర్శించాలి అన్నా కూడా. పాదాలను ముట్టుకోవచ్చు మీరు, చేతులు ముట్టుకోవడానికి అధికారం లేదు. ఎందుకంటే ఈ సనాతన ధర్మంలో పాదాలను ముట్టుకునే వాళ్ళు మంచి ఉద్దేశంతో నమస్కరిస్తున్నారు, ఎదుటి వ్యక్తి దైవ సమానులు అని. చేతులు ముట్టుకుంటే సరి సమానులు అయిపోయింది, వాళ్ళకి మీరు సరెండర్ అయిపోయినట్టే. ఇక అది పరిస్థితి. ఉదయం లేవగానే స్నానం చేయడానికి, ఉదయం లేస్తానే చేతులు అయిన తర్వాత మంచం నుంచి కిందికి దిగినప్పుడు లేదా చాప నుంచి పక్కకు వెళ్ళేటప్పుడు భూమిని స్పర్శిస్తారు.
స్పర్శించేటప్పుడు సముద్ర వసనే దేవి పర్వతాస్తన మండితే విష్ణుపత్ని నమస్తుభ్యం పాద స్పర్శం క్షమస్వమే అంటారు. ఎందుకు అంటే ఈ చేతుల్లో ఎనర్జీ వేవ్స్ ఉంటాయి. మన బాడీ నైట్ అంతా పడుకొని ఆయస్కాంత శక్తి బాడీలో ఉన్న ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఉత్పత్తి అయి ఉంటుంది. మనము భూమికి ఇలా తాకడం వల్ల మనకి ఎలక్ట్రికల్ లో ఫేస్ న్యూట్రల్ మధ్యలో ఒక గ్రౌండింగ్ ఉంటుంది. అదే విధానంగా మనం ఉదయం లేస్తేనే భూమిని ఎలా స్పర్శించడం వల్ల భూమిలో ఉన్న ఎనర్జీ మన శరీరంలోకి వెళ్ళి ఆరా ఎనర్జీని బ్యాలెన్స్ చేయడానికి కోసమే పొద్దున్నే లేస్తేనే మనం భూమిని స్పర్శించండి అనేది చేతుల ద్వారా దానికి మంత్రం చెప్పారు. చూడండి ఎంత విజ్ఞానం ఉందో దీని వెనుక. తర్వాత ఆహారం ఎప్పుడు కూడా అన్నము ఆహారాన్ని వేస్ట్ చేయకూడదు అని ఎందుకు దాన్ని గౌరవించాలి, తినే ఆహారాన్ని వదలకూడదు అని. ఎందుకంటే ఆహారాన్ని గౌరవించాలి, దాన్ని రక్షిస్తాము అని అర్థం. ఎంత గొప్ప వెనుక ఇవన్నీ కూడా. అంటే నేను చెప్పేది ఈ సనాతన ధర్మం అంటే ఒక విజ్ఞానము మరియు మానవ జీవితానికి కావాల్సిన వివేకాన్ని ఇచ్చేదే సనాతన ధర్మం. ఎలా బతకాలి, ఏం చెయ్యాలి, సంబంధాలకి విలువ ఏంటి, ఎటువంటి సంబంధాల్లో ఎటువంటి మంచిది జరుగుతుంది, ఇవన్నీ ఉన్నాయి. బాగా గమనించండి. పూర్వంలో చెప్పేవారు ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసి వివాహం చేసుకోండి అని. ఎందుకంటే 7 తరాల మధ్యలో ఎక్కడైనా వివాహాలు చేసుకుంటే మళ్ళీ వాళ్ళు పెళ్లి చేసుకుంటే జెనెటిక్ ఇష్యూతో పుడతారు వీళ్ళు అని. ఉత్తినే సన్నగా అయిపోవట్లేదు, ఉట్టినే హైట్లు తగ్గిపోవట్లేదు, ఉత్తినే కోపాలు వస్తలేదు. మా యజమానికి చాలా కోపం అంటారు. కోపం అంటే జెనెటిక్ ఇష్యూ వచ్చింది, వాళ్ళు ఎక్కడో సంబంధంలో మేల్చి దానికి ఏమి పరిష్కారాలు ఉండవు. మన ఇంట్లో ఎవరికైనా ఇక ఏదో హార్టిజం వచ్చింది, జెనెటిక్ ఇష్యూ, హాస్టల్ ఎవరికో వెళ్ళిపోతాయని చేసుకునేయడం. ఈ హాస్టల్ విషయంలో వచ్చినప్పుడు చాలా పెద్ద కోపం ఏంటంటే మీకందరికీ వివేచనం పెంచుకోండి అని నా ప్రార్థన. ఎందుకంటే ఎవరో ఎక్కడో సోషల్ మీడియాలో ఎవరో ఎక్కడో రీల్స్లో నా ఫోటో పెట్టుకొని గురూజీ ఫోన్లో మాట్లాడతారో నా నంబర్ వేసేస్తే దానికి మీరు ఫోన్ చేసి మాట్లాడి వాడు అడిగినప్పుడు లక్షలు లేదో వేలలో ఎంతో డబ్బులు ఇచ్చేసి మేము 10 ఏళ్ల నుంచి ఓంకారం ప్రోగ్రామ్ చూస్తున్నాము, గురూజీ గారు జీటీవీలో కింద స్క్రోల్ వెళ్తుంది నంబరు, ఆ నంబర్ కాల్ చేస్తే వాళ్ళు డబ్బులు ఏమన్నారు, వేసాము, మాకు మోసం జరిగింది, డబ్బులు ఇవ్వండి అంటే దీనికి జవాబుదారి ఎవరు చెప్పండి? తర్వాత దేవిశ్రీ గురూజీ ఇదే పేరు, ఓంకారం గురించి నా పేరు కూడా పూర్తిగా మీకు అవగాహన లేకపోతే ఇంకెలా ఉంటుంది? ఆలోచించండి మీరు ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారని. సరే ఒక కంప్లైంట్ ఇవ్వాలి అంటే జీటీవీలో స్క్రోల్ అయిన నంబర్, మీరు సోషల్ మీడియాలో ఎవడో వేసుకునే నంబర్ని జీటీవీలో ఎట్లా ఇస్తాం మేము? ఆ నంబర్ ఎలా ఉంటుంది చెప్పండి? ఇక్కడ దయచేసి అర్థం చేసుకోండి ప్రజలందరూ కూడా. ఇటువంటివి చాలా మంది నా ఒక్క విషయంలోనే కాదు, మన కార్యక్రమం విషయంలో కాదు, ఎంతో మంది విషయంలో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. దాన్ని మీరు వివేచనతో అర్థం చేసుకోవాలి. గత 10 సంవత్సరాల నుంచి చూస్తూ ఉండుకొని మళ్ళీ ఇవే అలవాటు పడి మళ్ళీ ఇలాంటి ఏదో మాట్లాడేయాలని మీకు అదృష్టం చూడండి, రోజుకి కనీసం లేదు ఉన్న వేళ్ళ కాల్స్ వస్తూ ఉంటాయి. ఎవరితో ఒక్కరితోనో మాట్లాడేది, అది దానికి మించి ఎక్కువ ఎవరి దగ్గర మాట్లాడము. రెండోది నెలకంతా 5 రోజుల నుంచి 10 రోజులు అంతే నేను బెంగళూరు ఆఫీస్లో ఉంటాను. రోజుకి మినిమం అంటే 10 మందో లేదా 5 మందో చూస్తాను అంతే. నాకే వేరే పనులు ఉంటాయి. నేను హిమాలయాలు యాత్రలో తిరుగుతూ ఉంటాను. ఒకటే జీవితం కాదు, ఏదో సమాజ సేవ, మంచికి జనాలకు ఒక మంచి మార్గాన్ని తీసుకెళ్ళి ధైర్యం ఇవ్వాలి అని నేను వస్తూ ఉన్నాను. నాకు ఇలా జనాలు ఇవన్నీ చేసేది చూస్తూ ఉంటే నాకు చిరాకేసిస్తుంది. జనాలు ఇలా మోసం చేస్తూ ఉంటే, మమ్మల్ని ఉపయోగం చేసుకుని జనాలకు మోసం చేస్తుంటే మేము ఎందుకు ఇలా ఉంటే ఎంతమంది ప్రజలు మోసపోతారని మాకే బాధేసి ఈ ఒక వృత్తికే ఒక దండం పెట్టాలని అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఏదైనా హిమాలయాల కళ్ళు మూసుకొని కూర్చొని ఉండిపోతే త్వరగా మోక్షమన్నా ప్రాప్తిస్తుంది, ఈ పనే వద్దు అనిపిస్తుంది. జనాలు అలా చేస్తున్నారు. దాని నుంచినే మీరు వివేచనతో వివేకంతో ప్రవర్తిస్తే ఈ కార్యక్రమం ముందరికి వెళ్తుంది. లేదు అంటే ఎప్పుడు ఈ కార్యక్రమానికి ఒక నమస్కారం పెట్టేసి నేను హిమాలయాలకు వెళ్ళిపోతానే మీ ఇష్టం. తర్వాత ఆలోచించండి. దయచేసి సోషల్ మీడియాలో ఎక్కడ నా ఫోటో కనబడినా దానికి ఫోన్ చేయడం కానీ కాల్ చేయడం కానీ చేయకండి. ఇది నా విన్నపం. కొన్ని ఛానల్స్ ఉన్నాయి, నాదే ఒకటి గురుతత్వం ఒకటి ఉంది అంతే, వేరే ఇంకేం లేదు. ఇది తప్పితే గురుతత్వం లేదో దేవిశ్రీ ఫౌండేషన్ అది కూడా క్లోజ్ చేశాను. ఇప్పుడు ధర్మగీత ఫౌండేషన్ అని ఒకటే ఉంది, గుర్తుపెట్టుకోండి. ధర్మగీత ఫౌండేషన్ అది మాత్రమే, ఊర్ధ్వా అది మాత్రమే. అంత తప్పితే సన్ బ్రైన్ ఇంతే. ఇవన్నీ కంపెనీలు డిఫరెంట్ ఫౌండేషన్ ఒకటి, చారిటీ ఒకటి, ఇలాంటివి ఉంటాయి. అంత తప్పితే
వేరే ఇంకెక్కడ కానీ మనవి ఏదైతే ఇక్కడ టీవీలో డిస్ప్లే అవుతాయో ఆ నంబర్స్ తప్ప సోషల్ మీడియాలో వచ్చే నంబర్లు అన్నీ మాకి దానికి సంబంధం లేదు. మీరు వాటికి కాల్ చేసి మీరు మోసపోతే అది మీ కర్మ అనుకుంటా. నేనంతే వివేకంతో వివేచనతో ఆలోచించండి. ఏదైనా ఎవరైనా చర్చించేటప్పుడు సంభాషణ లేదో మీరు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కాస్త ఆలోచించి కంప్లైంట్ రేస్ చేయండి. ఏమని, ఇట్లా మేము మోసపోయాము, గురూజీ పేరు చెప్పుకొని మాకు ఇలాంటి నంబర్ ఉండే, ఆ నంబర్ కాల్ చేస్తే వాడు ఎవరో తీశారు, గురూజీ కాదు వేరే వాళ్ళు తీసి మమ్మల్ని మోసం చేశారు, మాకు న్యాయం చేయండి, అలా చేయండి. అది మానేసి మేము ఇట్లా 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాము లేదా మాకేదో మోసం జరిగింది ఇలా చేసుకొని మీరు నోరు కొట్టుకుంటే దీనికి ఎవరు సహాయం చేయలేరు. అర్థం చేసుకోండి. ఈ చిరాకేస్తే మేమే ఎదుటి వాళ్ళపైన కంప్లైంట్ ఇచ్చొచ్చు. చూడండి ఇలా అపప్రచారం చేస్తున్నారు మా పైన అని చెప్పి మేమే యాక్షన్ తీసుకోవచ్చు మీ పైన. అర్థం చేసుకోండి. దాని నుంచి నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ప్రపంచంలో ప్రకృతిలో ఇలాంటి వ్యక్తులు మోసం చేయడానికే జన్మించారు. వాళ్ళ చేతిలో మోసపోతూ ఉంటారు. దాని నుంచి మీకు అందరికీ విజ్ఞప్తి, ఈరోజు దయచేసి మోసపోకండి. రెండోది, మూఢనమ్మకాలు నమ్మకండి. కాస్త వివేకము వివేచం పెంచుకోవడం మంచిది అనేది నా అభిప్రాయం. ఈరోజు ఒక కథ తెలియచేస్తా అన్న. మనకి ఇది రియల్ గానే స్వామి వివేకానంద వారి జీవన చరిత్రలో వాళ్ళు రాసిన పుస్తకాల్లో నేనే చదివాను. గుర్తుంచుకోండి, నేనే చదివాను. ఒకరోజు వివేకానంద స్వామి వారు విదేశాలకు వెళ్ళి ఉంటే అక్కడ ఒక బాలకుడు అడుగుతాడు, స్వామి నమస్తే, యూ బిలీవ్ గాడ్? ఎస్, ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఓకే, ఐ డోంట్ బిలీవ్. మీరు భగవంతుని నమ్ముతారా స్వామి? అవును నమ్ముతాను, నేను నమ్ముతాను. ఓకే, నేను నమ్మను స్వామి, నాకు భగవంతుని చూపించండి, నేను నమ్ముతా. మీరు చూసారు ఎప్పుడైనా భగవంతుని? ఎస్, నేను చూశాను. అయితే నాకే చూపించండి అన్నాడు. అవునా, అయితే నీకు చూపించే శక్తి నా దగ్గర లేదు, నా గురువు నాకు చూపించారు, వాళ్ళ దగ్గర పంపిస్తాను, వెళ్ళు అన్నాడు. సరే అని రామకృష్ణ పరమహంసర్ దగ్గరికి వచ్చాడు, పంపించారు. అతను విదేశాల నుంచి స్పెషల్ ఫ్లైట్ లో వచ్చాడు. అబ్బాయి అప్పట్లోనే మిలేనియర్ కొడుకు అతను. ఓకే, వచ్చాడు. స్వామి నమస్తే, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ సో అండ్ సో అని అంతా చెప్పారు. ఓకే, రాప్ప కూర్చో, తిను, ఉండు అన్నారు. స్వామి నేను దేవుణ్ణి చూడాలి, మీరు నాకు చూపించాలి. స్వామి వివేకానంద వాళ్ళు పంపించారు నన్ను. చూసారా? చూస్తావా? అయితే పడుకొని కుడికాలు తీసి హృదయం పైన పెట్టాడు. అంతే. ఈడ స్వామీజీని ఇట్లా పెట్టాడు, కళ్ళు మూసుకున్నాడు, ఇట్లా పెట్టాడు. ప్రపంచమంతా తిరిగేసింది తల క్షణాల్లో. నన్ను వదిలేయండి, నేను చూడ్డానికి అవ్వట్లేదు, నన్ను వదిలేయండి, నేను చనిపోతాను, నన్ను వదిలేయండి అన్నాడు. అప్పుడు కాలు దించి లేపించి, ఇదిగో నువ్వు భగవంతుని చూడాలి అనే నమ్మకం ఉండాలి, కానీ చూసే శక్తి నీకు లేదు, అందుకే నీకు ఇలా తల తిరుగుతుంది. దాన్ని చూసే శక్తిని పెంచుకో, అప్పుడు నీకు భగవంతుడు కనబడతాడు అని. అలా ప్రతి ఒక్కరికి అర్హత కావాలి, ఏది చేయాలన్నా ఏది చూడాలన్నా. అర్హత లేని వాళ్ళందరూ అన్ని పనులు చేసేయలేరు. దాని నుంచి ప్రతి ఒక్కరికి అర్హత కావాలి, ఏ పని చేయాలన్నా చేయకూడదు అన్న. అర్హత లేకపోతే ఎవ్వరు ఏ దాన్ని దర్శించుకోలేదు. నేను దేవుని చూడాలంటే మీకు ఫస్ట్ అర్హత పెంచుకోండి, తర్వాత దేవుడు. జ్యోతిష్యం నమ్మాలంటే అర్హత పెంచుకోండి, తర్వాత అది జరుగుతుంది. నమ్మకం పెంచుకోండి, దేవుడు కనబడతారో మీ పనులు జరుగుతాయి. ఏదైనా అర్హత లేకుండా ప్రకృతినే పరీక్షించడానికి పోతే మీకు వినాశనం స్టార్ట్ అయింది అని అర్థం. తర్వాత అదే వ్యక్తి తన తండ్రి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు, నాకు ఇలా అయింది అని. ఆ తండ్రి పరమభక్తుడు, రోజు అందరికీ డబ్బులు ఇచ్చేసేవాడు, రోజు అందరికీ దాన ధర్మాలే. ఒక రోజు కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడు. ఒక బెగ్గర్ దారిలో వెళ్తూ ఉంటారు. వచ్చేసి, అయ్యా నాకు డబ్బులు కావాలి, ఆకలేస్తుంది అంటే, సరే జోరుగా అరుస్తున్నాడు, పెద్ద బిల్డింగ్ కదా ఇది, సరే అని చెప్పి కాస్త ఆ టేబుల్ పైన డబ్బులు ఉంటే తీసుకెళ్లి వేసేసాడు డాలర్స్. వేయంగానే ఇతను కోపం వచ్చేస్తుంది. డాడీ మీరు ఏం చేస్తున్నారు అసలు? ఆయన భిక్షకుడికి మీరు డబ్బులు ఇస్తున్నారు, అతను వెళ్ళి తాగుతాడు ఆ డబ్బులతో, దానివల్ల మీకు పాపం వస్తుంది, మీరు ఇట్లా తాగే ఇట్లా ఎంకరేజ్ చేస్తారా, మీకు ఏమైనా కొంచెమైనా తెలివి ఉందా అని కొడుకు తండ్రిని అడిగితే, అరే దానం చేసే గుణం నాది, నేను చేసేసా, పాపం చేసే గుణం వాంది, వస్తే పాపం కొంచెం పాలు పంచుకుంటే ఇంకేం చేస్తాం అని టేక్ ఇట్ ఈజీ అన్నాడు. అప్పుడు నువ్వు ఇట్లే దానాలు చేస్తూ ఉంటే నాకేం మిగులుతుంది అన్నాడు కోపంగా తండ్రి పైన. చేసేస్తా ఉంటే నీకేం మిగలదు, మిగిలిపోతే దాంట్లో ఏముంది అంటే, నాకేం పెట్టావు చెప్పు, నాకేం ఇస్తావు, అందరికీ నువ్వు రైట్ చేస్తే నాకేం ఇస్తావు అంటే, నీకు ఏమి ఇవ్వాలో అది ఇచ్చేసాను ఆల్రెడీ అంటే, ఏమిచ్చావు, ఏముంది అంటే, రా అని చెప్పి ఒక అద్దం ముందు తీసుకెళ్ళి నిలబెడతాడు. చూడు నేను ఉంటేనే నువ్వు పుట్టింది,
నిన్ను ఇచ్చిండేదే నేను, ఇంకేం కావాలి నీకు, దీనికన్నా సంపాదించుకోపో అన్నాడు తండ్రి. అప్పుడు అతనికి అక్కడే లోక జ్ఞానం అయిపోయింది. తర్వాత అతను 18 సంవత్సరాల్లోనే సన్యాసత్వం స్వీకరించి 4 వేదాలని భారతదేశంలో ఫినిష్ చేసి విదేశాల్లో ఒక గొప్ప మఠాన్ని నిర్మాణం చేసుకున్నాడు. అంత గొప్ప వ్యక్తిగా మారిపోయాడు. ఎప్పుడు అంటే, నాన్న ఇచ్చినది నా శరీరం, నా ఆస్తులంతా అది నాన్నగారు, నాకు అవసరం లేదు, ఇది ఇచ్చాడు, ఈ ప్రాణం, ఈ శరీరం ఇచ్చారు, వాళ్ళు కృతజ్ఞతగా బతకాలి, మరియు నేను కష్టపడి పైకి రావాలి అనుకున్నాడు. అంతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సర్వ ఆనందంగా ఆ స్వామీజీ వారు ముందుకెళ్లారంటే జీవితంలో. ఈ పుస్తకాలు ఇలాంటి చదివితే ఇటువంటి జ్ఞానం వస్తుంది. తండ్రి ఆస్తి కావాలి, తల్లి ఆస్తి కావాలి, అది కావాలి, అన్నాస్తులు కావాలి, లేదు నాకు అమ్మ భోజనం కడుపు నుంచి పెట్టలేదు, తమ్ముడికి పెట్టింది, ఈ దుర్బుద్ధులన్నీ మానేసి కష్టపడి తండ్రి తల్లి ఒక శరీరము అనేది ఇచ్చారు, అంతో ఇంతో జ్ఞానం ఇచ్చారు. ఆ జ్ఞానంతో అభివృద్ధి చెంది నేను నా కష్టార్జితంతో బతకాలి అనుకోండి, అప్పుడు మీరు మహారాజా అని అందరూ సంబోధిస్తారు. ఎందుకంటే మీ కష్టంతో పైకి వస్తే యువర్ ద కింగ్, అంతే. వేరే వాడు అనిపోయినా పర్లే, నువ్వే నీకు మహారాజు అని అర్థం. రేపు మంగళవారం ద్వాదశి విశేషమైన రోజు. త్వరలోనే శివరాత్రి వస్తూ ఉంది, జాగ్రత్తగా ఉండండి. మనకి తెలుసు కదా, శివరాత్రి విజృంభణంగా ఆచరిస్తాం. ఇప్పటి నుంచినే పుట్టమట్టి అవన్నీ చక్కగా రెడీ చేసుకొని ఇంటికి శివుడికి ఏవే పూజకి కావాలో గంగాజలం, నదీ తీరాలు అవన్నీ తెచ్చి పెట్టుకోండి. ఇక్కడ ఈ రోజు నుంచినే ప్రారంభం చేసేయండి. అన్ని రెడీ సిద్ధంగా పెట్టుకుంటే శివరాత్రి రోజు మనము ఉదయము రాత్రి రోజుకి 2 సార్లు రుద్రాభిషేకం కూర్చొని చక్కగా ఆచరిద్దాం. ఏదో పొద్దున్నే భగవంతుని గురించి నామధేయం నామస్మరణం చేసుకొని రాత్రి సమయంలో, అంటే రాత్రి లింగోద్భవ సమయంలో విశేషంగా పూజని ఆచరిద్దాం అనే నా సంకల్పం ఉంది. దానికి మీరు కూడా సిద్ధంగా ఉండండి. రేపు ఎలాగో మంగళవారం మంచి రోజు, సూర్యుడు అధిపతి. ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగాలు, ఉద్యోగం లేని వారు ప్రభుత్వ ఉద్యోగం కోసం, ఉద్యోగ అభివృద్ధి కోసం, ప్రమోషన్ కోసం, మరియు ఉద్యోగం లేని వారు కూడా ఈ పూజని ఆచరించవచ్చు. రేపు ఉదయాన్నే తలస్నానం చేసి, గుర్తుపెట్టుకోండి, రేపు మంగళవారం అయినా తలస్నానం చేయాలి, విశేషం ద్వాదశి. తలస్నానం చేసి దగ్గరలో గోవులు ఎక్కడైనా ఉంటే ఒక అరటిపండు అయినా తినబెట్టండి. ఆ తినబెట్టి ఇంటికి వచ్చి మీ కులదేవత ముందు నెయ్యి దీపం వెలిగించి ఆ అమ్మవారికి ఏదైనా ప్రసాదం నైవేద్యం, కులదేవతకి ప్రసాదం నైవేద్యం పెట్టి ఆ భగవంతుని ముందు అక్కడే కూర్చొని భక్తి శ్రద్ధతో విష్ణు సహస్రనామ పారాయణ కానీ, లేదా లలితా సహస్రనామ పారాయణ కానీ, ఏదైనా స్తోత్ర పారాయణం భక్తిగా ఆచరించండి. మీకు త్వరలోనే మీరు అనుకోనిది ప్రాప్తిస్తాయి. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం మహావిష్ణుకి తులసి అర్చన చేయాలి. మరియు విశేషంగా మహావిష్ణుకి అన్నము మరియు పాలు కలిపి నైవేద్యం చెయ్యాలి. అందులో ఉప్పు వేయకూడదు, అన్నం పాలు మాత్రమే వేయాలి. నైవేద్యం చేసి తదుపరి దాంట్లోకి రుచికి ఏదైనా కలుపుకొని మీరు సేవించవచ్చు. ఇలా ఈరోజు మహావిష్ణుకి తెల్లటి అన్నాన్ని పాలు కలిపి నైవేద్యం చేసి విష్ణుకి తులసి అర్చన చేసి ఆ విష్ణుని పూజించి ప్రసాదాన్ని భుజిస్తే వంశాభివృద్ధి, సత్సంతానము, కుటుంబంలో ప్రశాంతత ప్రాప్తిస్తుంది. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని
ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.